అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా వైఎస్ షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక కొడుకుగా తండ్రి పాడిన కానీ బాబాయ్ పాడిన కానీ మొయ్యలేని మీరు మరి ఏ విధంగా ముద్రగడ పద్మనాభం గారి పాడిన మోస్తారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ వాళ్ళని ఎవరైనా సరే క్వశ్చన్ చేయగలే హక్కు ఉందంటే పాపం షర్మిల గారికి ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు అంటే అదంతా క్రెడిట్ అంతా ఎవరికి వెళ్ళాలి? షర్మిల గారికి వెళ్ళాలి, వైఎస్ విజయలక్ష్మి గారికి వెళ్ళాలి. ఇద్దరు కూడా లేడీస్ ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం కానీ మా జగన్ మంచాడు అని నిరూపించడానికి నానా పాటలు పడ్డారు, నానా కష్టాలు పడ్డారు. ఎట్టకేలకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. సరే, అది పక్కన పెడితే ఈ రోజున ఈవిడ మాట్లాడుతున్న మాటలకు మరి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకంటే పాడే మోసాను అని చెప్పేసి ఏదో గర్వంగా చెప్పుకుంటున్నాడు. అందరూ ఏమంటున్నారు? పద్మనాభ రెడ్డి కాబట్టి మోసాడు అని చెప్పి. లేదా వాళ్ళ కూతురు ఈయన్ని ఒక ట్వీట్ చేసి మరి నువ్వు మా నాన్నని పలకరించడానికి రావా, గంజాయి బ్యాచ్కి ఇచ్చే విలువ కూడా మా నాన్నకి ఇవ్వవా అని అడిగినందుకు కక్ష సాధింపు చర్యగా ఆవిడని అక్కడికి రానివ్వకుండా చేయటం, అదేవిధంగా ఆవిడ శోక సందర్భంలో మునిగిపోవటం, ఆవిడ బాధ అందరినీ కూడా మనకు కూడా బాధ అనిపించింది ఆ టయాన. ఎందుకంటే అంతిమంగా చూడాలి అనిపిస్తుంది కదా ఎవరికైనా. కాబట్టి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుంది, ఆయన ఎలా మాట్లాడతాడు, ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తాడు ఆ విషయానికి అనేది ఎవరికి తెలియదు. ఎవరం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే అమావాస్యకో పౌర్ణానికో వస్తాడు. మరి ఆ మందులు అయిపోయిన ఎఫెక్టో తెలియదు కానీ ప్రజలే చెప్తున్నారు ఈ విషయాలన్నీ, మనం మాట్లాడుకోవటం కాదు. ఏం మందులు అంటే లండన్ వెళ్ళి తెచ్చుకుంటాడంట. మరి ఆయనకే తెలియాలి అది డోస్ సరిపోవట్లేదా, లేకపోతే అది అయిపోయినాయా, లేకపోతే వేసుకోవటం మర్చిపోతున్నాడా, మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మొన్న సిదిరి అప్పలరాజు వాళ్ళ అబ్బాయిది యాక్సిడెంట్ చూసాము. చూస్తే ఏం జరిగింది అక్కడ? మరి వంశానికి ఒకడు మూవీ గుర్తుందా మీకు? బాలకృష్ణ గారు సత్యనారాయణ యాక్సిడెంట్ చేస్తే చనిపోతాడు ఆ ఇంటి అబ్బాయి. చనిపోతే ఆ తండ్రికి అతను కూడా హ్యాండిక్యాప్డ్, కాళ్ళు ఉండదు. మరి అదే విధంగా తల్లి ఇంట్లో ఆవిడ కూడా ఏదో పని చేసి బ్రతికేవాళ్ళు. మరి బాలకృష్ణ గారు ఆ రోజున వాళ్ళ ఇంటికి దత్తత వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ కుటుంబం కోసం ఈయన పని చేస్తాడు. కానీ వీళ్ళేం చేశారు? దానయ్య భార్యనే వీళ్ళ ఇంట్లో పనికి రమ్మంటున్నారు. ఈ రోజున ఎవరు వెళ్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గొర్రెలు కాయటానికి వెళ్తాడా, లేకపోతే ఈ ఎవరైతే సిదిరి అప్పలరాజు వెళ్తాడో వాళ్ళ కొడుకుని పంపిస్తాడో? చెప్పండి, ఏం చెప్పాలి? ఆ విధంగా అనడం కరెక్ట్ అంటారు మేడం? ఇంటి దగ్గర పని చేసుకునేది మరి అదే, అందుకని నేను అడుగుతున్నాను. వంశానికి ఒక్కడు సినిమాలో బాలకృష్ణ గారు ఆ రోజున వాళ్ళ ఇంటికి దత్త వెళ్ళినట్టు ఈ రోజున ఎవరో ఒకరు వెళ్తారో వాళ్ళ ఇంటికి దత్తతని అడుగుతున్నా. మరి సమాధానం చెప్పాలి వీళ్ళే. ఒక వ్యక్తి ఆ ఇంటి పాపం పసిబిడ్డలు జ్వరంతో అల్లల్లాడుతున్నారు. ఆ బిడ్డకి ఆ బంద్ ఇసరడానికంటే వాళ్ళ నాన్న వెళ్ళింది ఆ రోజున. అసలు ఎంత దారుణమైన విషయం. ఈ లోపగా చంపేశాడు. ఆయన చనిపోయిన వాడిని కూడా పక్కన పడేసుకొని వీళ్ళు కొడుకును కాపాడుకున్నాడు తప్పించి ఆయన పరిస్థితి ఏంటి అనేది కూడా పట్టించుకొని పాపాను పోలేదు. మరి ఈ రోజున ఆ ఇంటికి దిక్కు ఎవరు? కనీసం ఇదిగో మేము ఉన్నాం అండగా, మీ బిడ్డలు మంచి చెడు మేము చూస్తాం, మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉంటాం, ఇల్లు కట్టిస్తాం, ఇవి కదా చెప్పాలి. వీళ్ళు ఈ రోజున వాళ్ళ ఇంట్లో పనికి వెళ్ళాలి. వంశానికి ఒక్కడు సినిమానో లేకపోతే ఇంకో ఖైదీ బాబాయో ఏదో ఉంది, ఆ సినిమాలో అలానే జరిగింది. యాక్సిడెంట్ చేసి చంపేస్తే మరి ఆ రోజున కోర్టే తీర్పిస్తుంది. ఖైదీ బాబాయ్ సినిమాలో అయితే కోర్టే తీర్పిస్తుంది, వెళ్ళి వాళ్ళ ఇంట్లో మీరు పని చేయండి అని. కాబట్టి ఈ రోజున రివర్స్లో ఆలోచిస్తున్న వీళ్ళకి గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా సిదిరి అప్పలరాజు వెళ్ళి వాళ్ళ ఇంట్లో గొర్రెలు గాయాలి. ఏం చెప్పాలి మరి వీళ్ళని? ఎంత దారుణం అండి. ఆ తల్లి బాధ ఏంటి, ఆ భార్య బాధ ఏంటి, ఆ ఇద్దరు పిల్లలు తండ్రి కోసం ఎలా ఏడుస్తున్నారు. వీళ్ళ నీచమైన ఆలోచన. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎక్కడైనా సరే పాప భీతి అనేది ఉందా? సంఘ నీతి అనేది ఉందా? నీకు ఉంటే ఇలా మాట్లాడతావా? మరి ఏమనాలి? నిన్ను మందులైపోయిన పిచ్చోడానికి మంచోడు అంటారా? అదే అంటారు. ఎక్కడైనా సరే ఒక సంఘంలో ఇదిగో ఇలా జరుగుతుంది అన్నప్పుడు మరి కోడికత్తి సిరికి మాత్రం వేరే, గులకరాయి కేసు మాత్రం వేరే. నువ్వు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు శ్రీని ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అయ్యో పాపం చిన్నపిల్లోడు. ఆ రోజున కూడా ఆయనకి 21 సంవత్సరమే ఏమోనంట. మరి చిన్నపిల్లాడు కదా, తెలుసో తెలియకో జరిగింది. అసలు జరిగిందో లేదో కూడా మనకు తెలియదు. నీకు ఎవరు పొడిచారో కూడా తెలియదు. ఆ అబ్బాయిని అయితే పట్టుకెళ్ళి జైల్లో పడేశారు. ఎవరిదా పాపం? జగన్మోహన్ రెడ్డిది కాదా? ఆ రోజున వర్తించింది, ఈ రోజున ఎలా వర్తిస్తుంది? అయ్యో పాపం మా సిదిరి అప్పలరాజు నిజంగా పశువుల డాక్టర్ చెప్పాలంటే. ఎందుకు వచ్చిందో ఆ పేరు తెలియదు కానీ
నిజంగా అంత దారుణంగా ఆయన ఆలోచన విధానం ఉంది. ఎందుకంటే నేను ఒక పేపర్‌లో చూస్తే ఒక అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడినందుకు అమ్మాయికి ట్రీట్‌మెంట్ ఇవ్వకపోతే కోర్ట్ అడిగింది. మీరసలు డాక్టర్ అనే పేరు మీకెందుకు అని. ఎందుకంటే ఏదైనా సరే ఒక డాక్టర్‌కి మానవత్వ దృక్పథంతో వెళ్ళి ఎటువంటి పరిస్థితి అయినా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీ బద్ధ శత్రువులైనా వెంటనే నువ్వు ఆ వృత్తిని గుర్తు చేసుకొని తెల్లకోటు వేసుకుంటే వెళ్ళి వాళ్ళని రక్షించాలి. మరి ఈయన ఏం చేశాడు సిదిరి అప్పలరాజు? డాక్టర్ అంటాడు, ఎమ్మెల్యే అంటాడు, మినిస్టర్ అంటాడు. ఏం ఉపయోగం? ఆలోచన ఏది? మనిషికి మంచి చేద్దాం అనేది ఏది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉందనేది వాళ్ళ చెల్లెలే అడుగుతుంది. చెప్పాలి. సో అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎక్కువగా ప్రశ్నించే హక్కు కానీ లేదంటే ఆ గట్స్ కానీ షర్మిల గారికే ఉంది, ఎందుకంటే అప్పుడు ఆనాడు పార్టీ ఉనికిని కాపాడారు సో అని చెప్పేసి. ఇప్పుడు ఏమంటున్నారు ఈవిడేమంటున్నారు, తండ్రి పాడి కానీ బాబాయ్ పాడి కానీ మోయలేని మీరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి పాడిని మోసారు అంటే అంటే ఎందుకు ఆ మాట అన్నారు? అంటే ఆవేదన, లేకపోతే ఈయన చేసింది మోసమనా ఏంటి అసలు? ఎందుకంటే ఆ మాట అడిగింది అందరం అడుగుతున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి క్రాంతి అనే అమ్మాయి ఉంది. వాళ్ళ నాన్నగారికి ఆవిడకి మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డికి మాటల యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే సొంత చెల్లిని నువ్వు ఎంత నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించావు, ఎంత ఘోరంగా అమ్మాయిని ఇప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఒసే అని తిట్టారంటే ఎలా ఉండిద్దండి ఆడ మనిషిని? ఎవరో అలా మాట్లాడితే అసలు ఎలా ఉంటుంది? వినేవాళ్ళకి చూసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయాడు అనుకోవాలి అక్కడ. మరి అలాంటి నువ్వు ఒక శవాన్ని అడ్డం పెట్టుకొని ఆ కూతుర్ని రానివ్వకుండా ఆ అమ్మాయి మీద గో బ్యాక్ క్రాంతి అని చెప్పేసి, బంధువులైతే ఎవరు అట్లాంటి వర్డ్స్ యూజ్ చేయరు, రాజకీయ నాయకులు అట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, ఈ ఎవరైతే అంబటి రాంబాబు, ఈ జనాలు, ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఒక డ్రామా ప్లే చేస్తారు అక్కడ. ఆ అమ్మాయిని రానివ్వకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అమ్మో ఇంకేముంది కాపులను నేను ఉద్ధరిస్తాను, మేమందరం దగ్గరుండి మీకు మంచి చెడ్డలు చూసుకుంటాం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. మరి వీళ్ళ బిల్డప్ చూసి అందరికీ కూడా అసహ్యం వేసింది. అసహ్యం ఎందుకు అనుకోవాలి ఇలాగా అంటే, అక్కడ జరిగిన సిచ్యువేషన్లో చాలా అందరం కూడా ఒక నిశ్శబ్దం అనేది ఏర్పడుతుంది, ఒక గంభీరం అనేది ఏర్పడుతుంది. అది ఎలా ఉండిద్ది అనేది జగన్మోహన్ రెడ్డి శవాల దగ్గరికి వెళ్ళి చేతులు నలుపుకుంటే ఈక్లీకులు నవ్వుకుంటా ఉంటాడు. అది ఆయనకేం తెలుస్తుంది దాని విలువ? ఇప్పుడు షర్మిల గారు ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగిందండి. ఇప్పుడు జగనన్న 2.0 అనే ఒక డిజిటల్ బుక్ని ఏదో ఓపెన్ చేశారు అని చెప్పేసి అన్నారు. అంటే డిజిటల్ బుక్ అయిపోయింది. మీకు అర్థం కావట్లేదు ఇక్కడ ఎన్ని రకాలు వీళ్ళు చేశారంటే, ఫస్ట్ నుంచి డిజిటల్ బుక్ అయిపోయింది. దాంట్లో ఫస్ట్ కంప్లైంట్ విడుదల రజనీ మీద వచ్చింది. పాపం తట్టుకోలేక బిడ్డలు అల్లాడిపోయారమ్మా, ఇంకా దెబ్బకి క్లోజ్ చేసుకున్నారు దాన్ని. ఓహో మా మీదే కంప్లైంట్ వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ అదే, ఇంకా అసలు ఫస్ట్ బోణినే అదనమాట. ఎవరు ఆయన రావు సుబ్రహ్మణ్యం గారు ఎవరో ఒక పార్టీ కూడా ఉంది ఆయనకి, ఆయనే స్వయంగా కేసు పెట్టేసి ఇదిగో నా దగ్గర ఇలా ఇబ్బందికి గురి చేశారు, లేకపోతే వాహనాలు ధ్వంసం చేశారనో, ఇంకా దాని మీద నేను కోర్టులో కేసు వేయటం జరిగింది, మరి ఆ రోజున దానికి సంబంధించి మీరు నాకు పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆయనే పెట్టాడు. మరి ఇంకా భయం వేసింది. ఆ తర్వాత రీకాలింగ్ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అని చెప్పేసి ఒక స్కానర్ పట్టుకొని తిరిగారు ఇల్లు. ఫస్ట్ ఒకరి ఇంటికి వెళ్ళేసి రాయలసీమ సైడు ఒక ఇంట్లో ఆ స్కానర్ చూపెట్టగానే ఒక 9,000 11,000 గోవింద వాళ్ళ ఫోన్లో నుంచి. అంటే వీళ్ళు వస్తున్నారంటే భయపడిపోయి తలుపులు వేసుకునే పరిస్థితి అనమాట ప్రజలు. ఆ తర్వాత డిజిటల్ బుక్ అయిపోయింది, జగనన్న ఈ రీకాలింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంటింటికి వెళ్ళేదో చెప్తామన్నారు, అది అయిపోయింది. యువత పోరన్నారు, రైతు పోరన్నారు, ఇంకేదో చెప్పారు, ఫీజు పోరన్నారు, అన్నీ అయిపోయినాయి. చివరికి మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో మేము పోస్టులు పెడుతుంటే, అంటే ఇక్కడ పిచ్చి రాతలు రాస్తున్నాము, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాము, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాం అనేది పక్కన పెట్టి ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి ఇదొక మాట మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే ఆ సోషల్ మీడియాకు ఉన్నటువంటి కంటెంట్కి ఏదైతే రైట్స్ ఉంటాయో వాళ్ళు చర్యలు తీసుకోరు కదా. దాంట్లో తప్పులు ఉంటేనే కదా చర్యలు తీసుకుంటారు, తప్పులు ఉంటేనే కదా ఎడిటింగ్ జరిగిద్ది. దాంట్లో అభ్యంతరకరమైన వాళ్ళు తీసేసి మిగతావి పెడతారు. మరి ఎందుకు మీరు భయపడ్డారు అంటే, మీరు విచ్చలవిడిగా రెచ్చిపోవటానికి ఆ ప్లాట్ఫామ్ మీకు కరెక్ట్గా లేదు. అందుకని ఈ 2.0 అనేది ఒక యాప్ పెట్టేసి ఆ ప్లే స్టోర్లోంచి దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో మనం ఏది కావాలంటే అది రెచ్చిపోవచ్చు, ఎవరిని తిట్టాలంటే వాళ్ళని తిట్టొచ్చు. ఎంత దారుణమైన విషయం! ఇంతకంటే నికృష్టం ఇంకోటి ఉంటుందా? మొన్న ఒక టీవీలో ఒక డిబేట్లో చూశాను. ఎవరో జూనియర్ జగన్ అని అతను స్కిట్లు చేస్తూ ఉంటాడు. ఆయనను ఇంకో ఆవిడ భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ చేసి ఆరతిరెడ్డి అని చెప్పేసి పెట్టి వాళ్ళు చేస్తున్నారు. ఈ పుణ్యశీల అనే ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక మహిళ వచ్చేసి
ఆ డిబేట్లో మాట్లాడుతూ అమ్మో అల్లాడిపోతున్నాము మేము అసలు అసలు తట్టుకోలేకపోతున్నాము మహిళల్ని ఈ విధంగా మీరు అంటారా అసలు అంటానికి వీలు లేదు అని. మరి మీరు అలా అన్నప్పుడు భువనేశ్వరి గారిని గురించి మాట్లాడినప్పుడు, బ్రాహ్మణి గారి గురించి మాట్లాడినప్పుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వేసేల రాజధాని నీచంగా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు? అప్పుడు బాధ వేయలేదా? అప్పుడు మహిళలమని గుర్తుకు రాలేదా? వాళ్ళే చెప్పాలి. మరి ఏదో ఇంకొకటి కడప రాజ్యంలో కమ్మరెడ్లు అని చెప్పేసి సినిమా తీసి నీచాతి నీచంగా దాంట్లో క్యారెక్టర్లను పెట్టేసి ఎంత అసాసినేషన్ చేశారు? ఆ రోజున గుర్తుకు రాలేదా? అంతా 2:30 గంట 3 గంటల సినిమానే మీరు అట్లా చిత్రీకరణ చేసి మీ ఇష్టం వచ్చినట్లుగా రాక్షసానందం పొంది వికటాట్టహాసాలు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటే మరి ఈ రోజున 2-3 సెకండ్లు కూడా లేని ఒక పదానికి మీరు విలవిలా కొట్టుకుంటూ గిలగిలా తన్నుకుంటూ బయటకు వచ్చేసి శోకాలు పెట్టేస్తుంటే మరి ఆ రోజు ఎంత ఇబ్బందికరంగా ఉండిద్ది అనేది మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? అంటే మీకు న్యాయం, ఎదుటి వాళ్ళకు ఇంకో న్యాయమా? ఇది వీళ్ళ చరిత్ర. కాబట్టి షర్మిల గారిని వదిలిపెట్టలేదు, వైఎస్ విజయలక్ష్మి గారిని వదిలిపెట్టలేదు. ఈ రోజున జగన్ 2.0 కాదు 3.0 పెట్టుకుంటారు, లేకపోతే 11.0 పెట్టుకుంటాడు. ఏం పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళ నీచమైన భావన ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఈ క్రిమినల్ మైండ్తో ఆలోచిస్తున్నారు. ప్రజలకు మంచి చేసే వాళ్ళైతే మీరు ఏ 2.0 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు మేలు చేసే వాళ్ళైతే మేము వస్తే రపరప నరికేస్తాం, రక్తంతో హోళీ చేస్తాం అనే మాటలు మాట్లాడరు. మంచి చేసేవాళ్ళు మంచి చేయడానికే ఆలోచిస్తారు, చెడు చేసేవాళ్ళు చెడు చేయడానికే ఆలోచిస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడే వీళ్ళు మాట్లాడిన మాటల్ని మనతో పాటుగా షర్మిల గారు కూడా బాగా ఘాటుగానే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అందుకు సంతోషం అని చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.